హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా. సో ఈరోజు జోగ్రఫీ క్లాస్లో భాగంగా విశ్వం, సౌర వ్యవస్థ, భూమి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. సో విశ్వం, సౌర వ్యవస్థ, భూమి. సో వీడియోని చివరి వరకు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫీసర్స్, ముఖ్యంగా గమనిస్తే సౌర కుటుంబంలో దూరపరంగా అంటే దూరం అనేటటువంటి కోణంలో గనక గమనిస్తే 3వ స్థానంలో, అదేవిధంగా పరిమాణంలో గనక గమనిస్తే 5వ స్థానంలో ఉన్నటువంటి మన భూమి లేదా భూగోళాన్ని గురించి ఓకేనా చేసేటటువంటి శాస్త్రీయ అధ్యయనాన్ని భూగోళ శాస్త్రం అంటారు. మరి ఈ శాస్త్రంతో పాటు ఇక్కడ గమనిస్తే భూ విజ్ఞాన శాస్త్రం కానివ్వండి, భూభౌతిక శాస్త్రం కానివ్వండి, ఖగోళ శాస్త్రం కానివ్వండి, ఈ మొదలైన ఈ శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా భూమి ఉపరితలం గురించి భూగోళ శాస్త్రం వివరించినట్లుగా ఇక్కడ మరే శాస్త్రం వివరించదనే చెప్పుకోవచ్చు. మరి భూగోళ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే భూమి యొక్క సంక్షిప్త సమాచారంతో పాటు విశ్వం మరియు సౌర కుటుంబం యొక్క సమాచారం ఓకే అదేవిధంగా దానితో మన భూమికి గల సంబంధం కూడా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ప్రారంభంలో కొండ గుహల్లోను చెట్టు తొర్రల్లోను నివసించేటటువంటి ఆదిమ మానవుడు ఆహార సంపాదన ధ్యేయంగా ఉన్నాడే తప్ప భూమి ఎలా ఆవిర్భవించింది అనేటటువంటి అంశం గురించి ఆలోచించలేదు. అయితే శాస్త్ర సాంకేతిక రంగాలు ఏ రకంగా అయితే విస్తరిస్తూ ఉన్నాయో ఎంతో ఆసక్తికరమైనటువంటి విశ్వ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో ఇక్కడ మనం విశ్వం యొక్క ఆవిర్భావం, ఆ తర్వాత భూమి యొక్క ఆవిర్భావం గురించి గనక గమనిస్తే ఈ అంశం భౌతిక భూగోళ శాస్త్రంలో అత్యంత వివాద అంశంగా చెప్పుకోవచ్చు. ఈ భూమి పుట్టుక గురించి, ఎందుకంటే భూమి పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా ఏ సిద్ధాంతం కూడా భూమి పుట్టుక గురించి పూర్తిగా వివరించలేకపోయిందనే చెప్పుకోవచ్చు. మరి భూమి పుట్టుక గురించి తెలుసుకోవాలి అంటే సౌర కుటుంబ ఆవిర్భావం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సౌర కుటుంబ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి అంటే విశ్వ ఆవిర్భావం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకంగా విశ్వంలో ఒక భాగమైనటువంటి భూమి పుట్టుక మరి విశ్వం పుట్టుకకు సంబంధం ఉంది. సో మరి దీని గురించి అనేక సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా విశ్వం పుట్టుక గురించి వివరించేటటువంటి సిద్ధాంతాలు గమనిస్తే మొదటిది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఇది విశ్వ సృష్టి ఏర్పడడాన్ని వివరించేటటువంటి సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. దీనిని అబ్బే జార్జ్ లెమైటర్
1926లో ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం కనుక గమనిస్తే ప్రథమంలో లేదా ప్రారంభంలో విశ్వమంతా ఒక సంపీడన స్థితిలో ఉన్నటువంటి వాయు పదార్థంతో నిండిన ఒక బంతి వలె ఉండేదంట. దీనిని ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగ్యులారిటీ అని పిలుస్తారు. ఈ ప్రైమార్డియల్ పదార్థం లేదా సింగ్యులారిటీ 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందడం వల్ల విశ్వ విస్తరణ ప్రారంభమైందని, ఇది ఇంకా విస్తరిస్తోందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. అయితే విశ్వ ఆవిర్భావం గురించి వివరించేటటువంటి సిద్ధాంతాలలో అత్యంత శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు. మరి ఈ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు 2008 సెప్టెంబర్ 10న కూడా స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దులలో గల బెర్న్ అనేటటువంటి ప్రాంతం, ఇది జురా పర్వత శ్రేణుల వద్ద ఉంటుంది. ఓకేనా. మరి ఈ పరిశోధనకు ఉపయోగించినటువంటి పరికరం పేరు LHC, లార్జ్ హార్డన్ కొలిడర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రయోగానికి ఉపయోగించినటువంటి కణాన్ని హిగ్స్ బోసన్ అంటారు, దైవ కణం అంటారు. మరి లెమేటర్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని 1929లో ఎడ్విన్ హబుల్ బలపరచడం జరిగింది అని చెప్పుకోవచ్చు. తర్వాత డోలనా సిద్ధాంతం లేదా పల్సేటింగ్ థియరీ. ఈ డోలన సిద్ధాంతం ప్రకారంగా ఏం చెప్పడం జరుగుతుంది? విశ్వం కొన్ని సంవత్సరాల పాటు సంకోచించి మరల కొన్ని సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. మరి ఈ డోలనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త పేరు డాక్టర్ అలెస్ షాండేస్. ఆ తర్వాత స్టడీ స్టేట్ సిద్ధాంతం, నిరంతర సృష్టి సిద్ధాంతం. మరి ఈ యొక్క పరికల్పన లేక ప్రయోగాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం చెందినటువంటి హెర్మన్ బోండి, థామస్ గోల్డ్ మరియు ఫ్రెడ్ హీలీ. తరువాత భూకేంద్రక సిద్ధాంతం. క్రీస్తు శకం 140లో టాలమీ మరియు గ్లయోకో అనేటటువంటి ఈజిప్టు ఖగోళ శాస్త్రజ్ఞులు దీన్ని ప్రతిపాదించారు. ఓకే, ఏమంటారు? ఈయన భూమి కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ సూర్యుడు మరియు ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయనే ఈ సిద్ధాంతం తెలుపుతుందన్నారు. ఆ తర్వాత సూర్యకేంద్రక సిద్ధాంతం. క్రీస్తు 1543లో పోలాండ్ దేశానికి చెందినటువంటి కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏమన్నారు? సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయని తెలపటం జరిగింది. ఓకే, సో ఈ కోపర్నికస్ ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త. ఓకే, సో ఇది ఈ సిద్ధాంతాల గురించి కాస్త ఓవర్వ్యూ తీసుకుందాం. ఏం ఆఫీసర్లు आसिफ भाई, तेलुगु में समझ में आ रहा ना आपको? नोट्स ले लीजिए. विश्वम, सौर व्यवस्था, भूमि. ओके, సౌర కుటుంబంలో దూరం పరంగా 3వ స్థానంలో, అదేవిధంగా పరిమాణంలో
5వ స్థానంలో ఉన్నటువంటి మన భూగోళం గురించి శాస్త్రీయ అధ్యయనాన్ని శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? భూగోళ శాస్త్రం అంటారు. రైట్. మరి ఈ శాస్త్రంతో పాటు గనక గమనిస్తే ఇక్కడ భూ విజ్ఞాన శాస్త్రం, అదేవిధంగా భూ భౌతిక శాస్త్రం, అదేవిధంగా ఖగోళ శాస్త్రాలు ఉన్నప్పటికీ భూమి ఉపరితలం గురించి, ఓకేనా, భూగోళ శాస్త్రం వివరించినట్లుగా మరో శాస్త్రం లేదా మరే శాస్త్రం వివరించదు అని చెప్పుకోవచ్చు. సో ఇంగ్లీష్ మే ఎక్స్ప్లెయిన్ नहीं कर सकता, आई एम सॉरी. సో భూగోళ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అధ్యయనం గనక చేస్తే భూమి యొక్క సంక్లిష్ట సమాచారంతో పాటు ఇంకా మనం ఏమేం తెలుసుకోవచ్చు? విశ్వం, అదేవిధంగా సౌర కుటుంబం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా భూమికి, విశ్వానికి, సౌర కుటుంబానికి మధ్య గల సంబంధం కూడా తెలుసుకోవచ్చు ఆఫీసర్స్. రైట్. ఇక్కడ విశ్వ ఆవిర్భావం మరియు భూమి ఆవిర్భావం, భూమి ఆవిర్భావం. సో భౌతిక భూగోళ శాస్త్రంలో అత్యంత వివాదాస్పద అంశం ఏమిటంటే భూమి పుట్టుక అని చెప్పుకోవచ్చు. సో భూమి పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ సిద్ధాంతం కూడా భూమి గురించి పూర్తిగా వివరించలేకపోయింది. సో భూమి పుట్టుక గురించి అర్థం చేసుకోవాలి అంటే ముందుగా సౌర కుటుంబం గురించి అర్థం చేసుకోవాలి. సౌర కుటుంబం గురించి అర్థం చేసుకోవాలి అంటే విశ్వ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి. రైట్. మరి ఈ రకంగా విశ్వంలో ఒక భాగమైనటువంటి భూమి పుట్టుక, విశ్వం యొక్క పుట్టుకకు సంబంధం ఉంది అని చెప్పుకోవచ్చు. సో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒక థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. దీనినే మహా విస్ఫోటన సిద్ధాంతం అంటారు. మహా విస్ఫోటన సిద్ధాంతం అంటారు. సో ఇది విశ్వ సృష్టి ఏర్పడటాన్ని వివరించేటటువంటి, విశ్వ సృష్టి గురించి, విశ్వ సృష్టి ఏర్పడటాన్ని వివరించేటటువంటి సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. దీనిని 1927లో ఎవరు ప్రతిపాదించారు అంటే అబ్బే జార్జ్ లెమైటర్. ఈయన సిద్ధాంతం ప్రకారంగా గమనిస్తే ప్రథమంలో విశ్వం
ప్రథమంలో విశ్వం, సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నిండి ఒక బంతి వలె ఉండేదని చెప్పారు. దీనిని ఏమంటారంటే ప్రైమార్డియల్ మ్యాటర్. లేదా సింగులారిటీ అని పిలవటం జరుగుతుంది. అయితే ఇది 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందడంతో విశ్వ విస్తరణ ప్రారంభం అయ్యింది. ఇది ఇంకా విస్తరిస్తోంది అని పేర్కొనటం జరిగింది. రైట్. సో ఇది అత్యంత శాస్త్రీయమైన సిద్ధాంతంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దీనిని విశ్వసించారు. ఓకే. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు 2008 సెప్టెంబర్ 10న స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దులలో బెర్న్ అనేటటువంటి ప్రాంతంలో ఇది జురా పర్వత శ్రేణుల వద్ద ఉంది. ఓకేనా, నిర్వహించారు. సో దీనికి ఉపయోగించినటువంటి పరికరం పేరు LHC. ఓకే, లార్జ్ హార్డన్ కాలిడర్. సో మరి ఈ ప్రయోగానికి ఉపయోగించినటువంటి కణం పేరు హిగ్స్ బోసన్. దీనినే దైవ కణం అంటారు. రైట్. మరి ఈ అబ్బే జార్జ్ లెమేటర్ ప్రతిపాదించినటువంటి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని 1929లో బలపరిచింది ఎవరు అంటే ఎడ్విన్ హబుల్. అని చెప్పుకోవచ్చు. సో ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. నెక్స్ట్ డోలన సిద్ధాంతం. దీనినే పల్సేటింగ్ థియరీ అంటారు. రైట్. సో
దీని అభిప్రాయం ప్రకారంగా గమనిస్తే దీనిని ప్రతిపాదించింది డాక్టర్ అలెస్ షాండేస్. డాక్టర్ అలెస్ షాండేస్. రైట్. సో ఈయన అభిప్రాయం ప్రకారం విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచించి మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. సో ఇది డోలన సిద్ధాంతం. తర్వాత స్టడీ స్టేట్ సిద్ధాంతం. స్టడీ స్టేట్ సిద్ధాంతం, నిరంతర సృష్టి సిద్ధాంతం. ఈ పరికల్పనను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి హెర్మన్ బోండి, థామస్ గోల్డ్, అదేవిధంగా ఫ్రెడ్ హోయిలే. రైట్. తర్వాత భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం క్రీస్తు శకం 140లో టాలమీ మరియు గ్లయోకో అనేటటువంటి ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని ప్రతిపాదించారు. దీని ప్రకారంగా గమనిస్తే భూమి కేంద్రక స్థానంలో ఉంటూ చుట్టూ సూర్యుడు, అదేవిధంగా ఇతర ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయని ఈ సిద్ధాంతం పేర్కొనటం జరిగింది. సో ఇది భూకేంద్రక సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ అంటారు. తర్వాత సూర్యకేంద్రక సిద్ధాంతం. సో సూర్యకేంద్రక సిద్ధాంతం గనక గమనిస్తే క్రీస్తు శకం 1543లో పోలాండ్ దేశానికి చెందినటువంటి కోపర్నికస్ దీనిని ప్రతిపాదించాడు. ఈయన ఏమంటాడు? సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఖగోళ స్వరూపాలు పరిభ్రమిస్తూ ఉంటాయని తెలుపుతుంది. సో ఈ కోపర్నికస్ ఖగోళ
మరియు గణిత శాస్త్రవేత్త. ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఓకే, సో రేపు కంటిన్యూషన్ టాపిక్ చేద్దామండి. ప్రస్తుతానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అక్బర్ సార్. నమస్తే. నెక్స్ట్ క్లాసు తెలంగాణ ఉద్యమ చరిత్ర. क्या आसिफ भाई? ओके, अब नेक्स्ट 12-15 को मैं तेलंगाना उद्यम चरित्र स्टार्ट करता हूँ. ओके, ऑल द बेस्ट.